లేదు కానీ బొక్క 150 రూపాయలు ఉన్న కోట తగ్గించుకొని 150 రూపాయలు 130 రూపాయలు తగ్గించుకుంటున్నాడు. ఎవరి తాగుతాడు ఈ ఆటోలే. 63 రూపాయలు డీజిల్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు డీజిల్ రేటు పెంచాడని చెప్పి గొడవ పెట్టాడు. ఈ 101 రూపాయలు అయిపోయింది డీజిల్. ఏం చేసాడు? గ్యాస్ వచ్చేమో 1170 రూపాయలు. మద్యపానం నిషేధం అన్నారు కదన్నా, ఎక్కడైంది బొక్క? వచ్చి 3 సంవత్సరాలు అయ్యింది. 5వ సంవత్సరం వచ్చేసింది. మద్యపానం నిషేధం అన్నాడు. మద్యపానం తెస్తాడు ప్రభుత్వం ఎక్కడ దిగేస్తున్నాయి. ఇప్పుడు అది కాదు, ఒక బ్యానర్ ఉన్నాయి, పాత బ్యానర్లు ఉన్నాయి. ఈ బ్యానర్లకి ఎవడ మంద ఆ మంద పిక్చర్లో చచ్చిపోతున్నారు. అదిగా మందులు మానేసి కర్రీలు వేసుకుంటున్నాం. తెలుగుదేశం హయాంలో ఉండేటప్పుడు మ్యాక్సిమం నూనె ప్యాకెట్ 79 రూపాయలు 65 రూపాయలు ఉండేది. అదే నూనె ప్యాకెట్ వచ్చేసరికి 110 రూపాయలు 105 రూపాయలు అవుతుంది. అయినా డీజిల్ వచ్చేసరికి చాలా తక్కువ రేటు ఉండేది నాకు. ఇప్పుడు అదే డీజిల్ 100 రూపాయలు అయిపోయింది. కొంపలు ఉన్నవాడికే కొంపలు వస్తాయి జగన్ ప్రభుత్వంలో. సొంత ఇల్లు ఉన్నవాడికి కూడా సొంత ఇల్లు వచ్చినాయి. 10 గజాల స్థలం ఉన్నవాడికి ఇల్లు రాదంట ఈ రోజుల్లో జగన్ గారి హయాంలో. మద్యం చాలా సూపర్ ఉందన్న. కొత్త బ్రాండ్లు ఉన్నాయి కదన్నా. ఏదో అంటున్నారు గుంబుమ్మ అంటున్నారు, జంబో అంటున్నారు, నానా రకాలు వచ్చినాయి. ఆయన ఉండే హయాంలోని మనకూడదు కానీ చీప్ క్వాలిటీ 60 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఉంటే అదే చీప్ క్వాలిటీ 150 రూపాయలు అయిపోయింది. అంత ఘోరంగా ఉంది ఈ ప్రభుత్వం మట్టి. పథకాలు పెట్టాడండి. పథకాలు ఎందుకండి? ఉపయోగం లేని పథకాలు ఎందుకు? పక్క బ్యాలెన్స్ అయిపోతున్నారు. అందులో డౌట్ లేదు. జనాలనే క్రమంగా చంపే బ్రాండ్లు. దీని గురించి చెప్తున్నారు కదా, మద్యపాని థర్డ్ క్వాలిటీ మలాస్ క్వాలిటీ వస్తుంది. అది తాగడానికి మనిషి కూడా బ్రెయిన్ పనిచేయట్లేదు. అలాగే అభివృద్ధి లేదండి. మధ్య తరగతి ఓడికి మాత్రం లేదు, వర్క్ లేదు. మధ్య తరగతి కొడుకుంటే సామాన్యుడు కొనుక్కుంటే ఎడ్ల బండి 4 తోపుడు బండ్లు కానించి హైయెస్ట్ గోల్డ్ కూడా బతకడానికి అవకాశం ఉంటుంది. వీడికి వెళ్ళినప్పుడు గాడి ఎలా పోతుంది? రాజధాని పరిపాలన చేసిన తెలంగాణ, హైదరాబాద్ ఇవాళ 3 కావాలి మనకి ఆంధ్రాకి. ఈయన కూడా ముందు ఒప్పుకున్నారు తెలుసు కదా. అక్కడే పెట్టమని ఒప్పుకున్నారు కదా. ఇవాళ మళ్ళీ మాట మారుతాం కారణం ఏంటి? మధ్యతరగతి వాళ్ళందరూ చాలా నాశనం అయిపోయారు. ఎందుకంటే రూపాయి ఇచ్చి 10 రూపాయలు తీసుకుంటున్నారు. ఎంతమందికి ఎలా ఉన్నదంటే ఒకరికి ఇంట్లోకి వెళ్ళామంటే ఒకటి తెస్తాడు, 10 మంది తింటారు. నిత్యావసర వస్తువులు, కరెంటు బిల్లు, ట్రైన్ బస్ ఛార్జీలు, చెత్త పన్ను, ఇంటి పన్ను, ఇవన్నీ పన్నులన్నీ ఎవరు కడుతున్నాం? మేము కట్టుకుంటున్నాం. ఇచ్చేది 10 రూపాయలు ఎత్తున్నారు, 100 రూపాయలు తీసుకుంటున్నారు మా దగ్గర. సంవత్సరం అంతా ఎంత పన్ను తీసుకుంటున్నారు మా దగ్గర? రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు బట్టి అన్ని రకాలుగా కూరగాయలు కాడి నుంచి మొత్తం అన్ని రేట్లు పెరిగిపోయినాయి. అందరినీ నాశనం చేయడం జగన్ బ్రాండ్లు అని చెప్పేసి జనాల ఆరోగ్యం మీద ఆడుకుంటున్నారు. ఈ అనేక రకమైన బ్రాండ్లు వస్తున్నాయి. ముందు బాబులు ఇవి అని చెప్పేసి అయ్యని పథకాలు అని చెప్పేసి మన చేతిలో పెట్టి మిగతా ఏ విధంగా వసూలు చేయాలో ఆ విధంగా వసూలు చేస్తున్నారు. రూపాయలు ఎవరైతే కొనుక్కుంటాడో ఎంత రేట్లు ఎత్తి. అభివృద్ధి అంటే ఏంటి? ఇది ఉద్యోగాలు ఇచ్చి డెవలప్మెంట్ చేస్తే అది అభివృద్ధి. అంతే తప్ప బటన్ నొక్కేసేసి ఇదేమో వీళ్ళకి పథకాలు ఇచ్చేసామో అది కాదు అభివృద్ధి అంటే. రేపటి తరానికే మన దారి చూపించడం.